నమస్తే. రాష్ట్ర రాజకీయాలన్నీ కల్వకుంట్ల కవిత చుట్టూ, కల్వకుంట్ల ఫ్యామిలీ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. గత 15 రోజుల నుంచి మనం బాగా అబ్జర్వ్ చేస్తే ఎంతసేపు ఏ మీడియా ఓపెన్ చేసినా, ఏ సోషల్ మీడియా చూసినా కూడా మరి కవిత గురించి, కేటీఆర్ గురించి, కేసీఆర్ గురించి, హరీష్ రావు గురించి, ఇక ప్రధానంగా జాగృతి గురించే డిస్కషన్ నడుస్తూ ఉంది. నిన్న కల్వకుంట్ల కవితమ్మ ఇందిరా పార్కు ధర్నా చౌక్లో ధర్నా చేసింది. ఎందుకు చేసింది? మా డాడీ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాయి, అక్రమ కేసులు పెడుతున్నాయి, విచారణల పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటూ కల్వకుంట్ల కవితమ్మ ధర్నా దిగింది. సో ఆ ధర్నాలో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనిపించలే, కింది స్థాయి కార్యకర్తలు కనిపించలే. ఓన్లీ జాగృతి జెండా, డాడీ ఫోటో పెట్టుకొని ధర్నా చేసింది. సో ధర్నాలో అనేకమైనటువంటి అంశాలు, ప్రధానంగా ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అని చెప్తా ఉంది. ఒక్క కేసీఆర్కు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు నోటీసులు ఇచ్చినట్లంటూ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. సో ఒకసారి మాట్లాడదాం. కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి బాగా తెలిసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. సో మాట్లాడదాం, తాజా రాజకీయ పరిణామాల గురించి డిస్కషన్ చేద్దాం. సార్ నమస్తే. సో ఎట్లా చూస్తారు సార్, నిన్న కల్వకుంట్ల కవిత ఇందిరా పార్కు ధర్నా చౌక్లో కూర్చున్నది. సో మా డాడీ మీద తప్పుడు కేసులు పెడుతున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని పెద్ద ఎత్తున ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తారు కల్వకుంట్ల కవిత ధర్నాని? కల్వకుంట్ల కవిత గారి ధర్నా ఒక డ్రామా. అది కల్వకుంట్ల వారి కుటుంబ కథా చిత్రం. ఈ రాష్ట్రంలో వాళ్ళ 9.5-10 సంవత్సరాల దుష్ట దురహంకార పరిపాలనలో, అవినీతి అక్రమ పరిపాలన, అప్రజాస్వామిక పరిపాలనలో ప్రజలందరూ కూడా విసిగి వేసారి 2023 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు దిమ్మ తిరిగేట్టు సమాధానం చెప్తే బొమ్మ కనబడదు. వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళకు మతి భ్రమించి మాట్లాడుతుంది. వాళ్ళు ఏం చెప్తారంటే మాటి కూడా ప్రజలందరూ కూడా తప్పు చేసినారు. ఇంకా అహంకారమే, అధికారం పోయినా కానీ అహంకారం తగ్గలే వాళ్ళకు. ఆ 9.5 సంవత్సరాల పరిపాలనలో వాళ్ళకు అహంకారం వాళ్ళకు నశాలానికి ఎక్కింది. అది ఇంకా దిగలే. వాళ్ళకు దిగకుండా కూడా తెలంగాణ ప్రజలే తప్పు చేసినారు, మమ్మల్ని ఓడగొట్టినారు మీరు అని చెప్పినారు. తెలంగాణ ప్రజలు ఒకటే ఆలోచించండి. వాళ్ళ ఈ 9.5-10 సంవత్సరాల మేము తల్లి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పటికి కూడా ఏదో తెలంగాణ అన్నాడు కదా కేసీఆర్, మా బతుకులు బాగుపడతాయేమైనా మాయమాటలన్నీ కూడా మేము నమ్మినాం కదా, ఆ మాయమాటలన్నిటి ద్వారా మా బతుకులు బాగుపడతాయని చెప్పి వాళ్ళు తెలంగాణ రాష్ట్రాల్లో వీళ్ళని అధికారంలోకి తీసుకొస్తే వాళ్ళ బతుకులన్నీ కూడా ఆగం చేసి, బతుకులను పేన మీదకపై పొయిలబడ్డట్టు చేసి, అవినీతి అక్రమార్జనకు అలవాటు పడి ప్రజాస్వామిక హక్కులను, పౌర హక్కులను అన్నింటి కూడా కాలరాచి ఒక దురహంకారపూరితమైన దుష్ప్రచారణకు అంతం పలికారు. కానీ కేసీఆర్కి ఎట్లా నోటీసులు ఇస్తారు? కేసీఆర్కి నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్టే అంటూ కవిత చెప్తున్నది. ఎట్లా చూస్తారు ఈ స్టేట్మెంట్ని? తెలంగాణ ప్రజలే 2023 సంవత్సరంలో జరిగిన ఎలక్షన్లో ఆయన రాజకీయంగా నువ్వు పనికిరావు, నువ్వు తెలంగాణ రాష్ట్రంతో నీ పేగుబంధం తెగిపోయింది అని చెప్పి వాళ్ళు చెప్పిన. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నువ్వు అవినీతి అక్రమాలకు పాల్పడి తెలంగాణ ప్రజల యొక్క రక్త మాంసాలను దోచుకొని ఇవాళ నీ యొక్క పబ్బం గడుపుకున్నావు. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలోకి నెట్టినావు. 8 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్కొక్క వ్యక్తి పైన మేము చెయ్యని పాపానికి 3-4 లక్షల అప్పును నువ్వు నెట్టినావని చెప్పి ఆయనను ఆల్రెడీ తెలంగాణ ప్రజలు రాజకీయంగా బొందబెట్టినరు. బొందబెట్టినాక ఈమె గొగ్గోలేందో ఎవరికి అర్థం కావట్లేదు వాళ్ళ. ఎందుకంటే ఈ స్వకుచ మర్దనం అంటారు. స్వడబ్బా పరస్పర డబ్బా వాళ్ళకు వాళ్ళే కొట్టుకోలేదు. తెలంగాణ ప్రజలు ఎవరు కూడా వీళ్ళకి డబ్బా కొట్టడానికి, వీళ్ళని మోయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళ అది తేటతెల్లం అయిపోయింది. ఎందుకంటే 2023 సంవత్సరం ఎలక్షన్లో జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో గుణపడడం నేర్పినారు. తర్వాత 2024 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో దాన్ని బొందబెట్టింది. ఇంకా ఎమ్మెల్సీ ఎలక్షన్లో వాళ్ళకి పోటీ చేయడానికి అభ్యర్థులే కరువైపోయినారు. ఇంకా కూడా మరి వాళ్ళ ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ మేమేం తగుదరమ్మా అని చెప్పి మాట్లాడితే ఇంకేముందల్లా. ఎందుకంటే కేవలం ఇవన్నీ కూడా ఒక డైవర్షన్ పాలిటిక్స్. ఇవాళ ఆమెని చెప్పింది, ఆమెకి ఏం మాట్లాడుతుందేమో ఆమెకి అర్థం కావట్లేదు. ఒకసారి మాట్లాడుతుంది బీజేపీలో విలీనం చేయాలని చెప్పిన మాట్లాడుతుంది, ఇంకోసారి ఇటువైపు ఏమో కాంగ్రెస్ మీద విమర్శిస్తుంటుంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తల్లికి మేము ఎప్పుడు కూడా రుణపడి ఉండాలి ఆమెకు అదని చెప్పి పోయి సాష్ట్రంగా కాళ్ళు మొక్కించడంలో వీళ్ళ కుటుంబం అంతా కూడా. తెలంగాణ అంటే సోనియా గాంధీ అంటే దేవత అని చెప్పిండు. ఆయన చెప్పినట్టు మళ్ళీ ఇలా కాంగ్రెస్ పార్టీ కమిషన్ల పార్టీ అని ఇవ్వంటుంది. అలా ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్ అని కూడా అంటారు కదా. అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే నేను ఎప్పుడైతే ఈ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయో, ఫార్ములా ఈ కార్ రేస్ నుంచి మొదలుకుంటే ఇవాళ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం, ఇవన్నిటిలో కూడా కమిషన్లకు కక్కుర్తిపడి ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అవినీతి అక్రమాలకు అలవాలంగా చేసి అప్పులపాలు చేసినారో, దానిలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకం కొద్దీ ఏదైతే పట్టం కట్టినరో, ఈ రాష్ట్రంలో ఒక ప్రజా పరిపాలన తీసుకొచ్చినరో, ఆ ప్రజా పరిపాలన యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ
రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కంకణం కట్టుకొని అభివృద్ధి సంక్షేమాన్ని ఒక సమపాలనలో ముందుకు తీసుకెళ్తూ ఆర్థిక అస్తవ్యస్తలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క అవినీతి బయటికి లాగే ప్రయత్నంలో ఇవాళ మేము ఈ యొక్క కమిషన్ వేయడం జరిగింది. కమిషన్ వేయడం కారణమైంది నీవే కదా. తలాతోక లేకుండా మీ ఇప్పుడు పగుళ్ళు వచ్చింది, ఎవరి హయాంలో వచ్చింది? మా హయాంలో రాలేదు కదా. మీ హయాంలోనే పగుళ్ళు వచ్చినాయి. ఆయన మాట్లాడతాడు, వీళ్ళ అన్న ఈమె చెప్తుంది ట్విట్టర్ బాబు, అదే ట్విట్టర్ బాబు మాట్లాడతాను. అరే బాంబులు మాట్లాడినా నువ్వేం చేతులు ముడుచుకొని కూర్చున్నావు అంటున్నావు నేను. అప్పుడు ప్రభుత్వం నీదే కదా. ఆ ప్రభుత్వం మాట్లాడడానికి కొంచెమన్నా లజ్జ సిగ్గు ఉండాలి కదేమన్నా. మనుషులే పుట్టినాక రాజకీయంలో ఉన్నాం మనం, ప్రజలు మనల్ని గమనిస్తున్నారు. గమనిస్తున్నప్పుడు నువ్వు తగిన ఒక బాధ్యత కదా, ఒక హోదాలో ఉన్నావు. ఆ రోజు నువ్వు బాధ్యత కదా హోదాలో ఒక మంత్రిగా పనిచేసినావు, ఒక ఎమ్మెల్యేగా పనిచేసినావు. ఈరోజు నువ్వు ఒక ఎమ్మెల్యేవు, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక పార్టీకి. నువ్వు మాట్లాడే ముందు వెనక ముందు ఆలోచించుకోవాలి కదా. బాంబులు మీరే పెట్టినరు అంటే అప్పుడు నువ్వు సన్యాసివా? చేతులు ముడుచుకొని కూర్చున్నావు. మరి అప్పుడు ఈ బాధ్యతలను ఎందుకు బయటికి లాగలేయాలా? ఇవాళ పగుళ్ళు అప్పుడు వచ్చినాయి, ఆ బొంగలు పడ్డాయి. ఇవాళ సుందిళ్లకు, అన్నారంకు, కాళేశ్వరం యొక్క బీటర్ వారిని పిల్లర్స్ అని చెప్పి ఇవాళ కమిషన్ ఇచ్చిండు. కమిషను ఎన్డీఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మా దగ్గర ఉండదు కదా, కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది. చీకటి ఒప్పందం మా మధ్యలో ఉందని చెప్పి విలీనం చేయాలని చెప్పి మీ చెల్లెనే చెప్తుందో దిక్కు. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనే ప్రయత్నం చేసిండ్రు. నేనే వద్దన్నా, నేను జైల్లో ఉన్నప్పుడు ఇదంతా కథ, ఇదంతా కూడా నది మంత్రాంగం అంతా కూడా నడిచింది అని ఆమెనే చెప్పింది. అలా అది కరెక్టే అని చెప్పి రాజాసింగ్ చెప్పిండ్రు. అసలు కాంగ్రెస్కు ఈ బీఆర్ఎస్కే పొత్తున్నది. కాంగ్రెస్ ఆడిస్తున్న డ్రామానే కవితతోటి అసలు బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తి అని చెప్తున్నారు బీజేపీ నాయకులు. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు గుమ్మడికాయల దొంగంటే భుజాలు ఉంటే నిజాలు బయటకు వచ్చినాయి. ఎవరో చెప్పలేదు నిజాలు, కాంగ్రెస్ పార్టీ చెప్పలే. అలా వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పింది కవిత గారు. ఇంకో లెవెల్ చెప్పిండ్రు మీకు. దానికి సాక్ష్యం ఎవరు ఇచ్చారు? దానికి సాక్ష్యం మీ ఎమ్మెల్యేనే కదా రాజాసింగు, మా ఎమ్మెల్యే కాదు రాజాసింగు. ఇవాళ మా పార్టీ వాళ్ళు దేనికైనా తెగిస్తారు. ఏదైనా ఇస్తే వాళ్ళకి ఏమైనా సొంతంగా లాభం వస్తుందని చెప్పంటే మా రాష్ట్రంలో ఉన్న నాయకత్వం దేనికైనా తెగిస్తుంది అని చెప్పిండ్రు. అనేక మంది బీజేపీ నాయకులు కూడా ఆ రోజు ఎలక్షన్ల ముంగట బండి సంజయ్ గారిని మార్చి అధ్యక్ష పదవి నుంచి కిషన్ రెడ్డి గారిని పట్టించినప్పుడు ఇలా కేవలం ఇది కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి బీజేపీకి మధ్యలో ఉన్న అనుబంధంలో సీట్ల పంపకాల కొరకు జరిగిన ఒప్పందాలు ఇవి. అందులో భాగంగానే అధ్యక్షుని చేంజ్ చేసినట్టు మేము చెప్పలేయాల. మీడియా కోడే కూసింది, జనం మాట్లాడినరు, యూట్యూబ్లు మాట్లాడినాయి, సోషల్ మీడియాలు మాట్లాడినాయి. ఇవన్నీ కూడా మేము చెప్పలే, కాంగ్రెస్ పార్టీ చెప్పలే. మేము ఒకటే చెప్పినాం. ఆ రోజు 2023 సంవత్సరంలో సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఒక పోటీ చేస్తున్న అభ్యర్థిగా నేను చెప్పిన, ఐఎమ్ ఆన్ రికార్డ్ ఆన్ దట్ డే. మీ ఇంట్లో మీకు 100 అవుతున్నా కావచ్చు, మీ ఇంట్లో 110 ఇంటింటికి గర్గర్గా కహానీ రైతా. ఆ కహానీలతో మాకు సంబంధం లేదు. అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు జరగని, మీ నాయన బిడ్డల మధ్యలో సంపాదించని. ఒకటి మాత్రం వాస్తవం, ఈ సమాజంలో తల్లికి కూతురుకు తండ్రికి ఉన్నంత ప్రేమానురాగాలు ఎవరి మధ్యలో ఉండవు. అదే మాదిరిగా తల్లి ఒక బిడ్డ తండ్రికి ఉత్తరం రాసిందంటే వాళ్ళ మధ్యలో ఎంత అగాధం ఉందో ఈ సమాజానికి ఆమె తెలియజేసింది. ఇదంతా కూడా ఒక డ్రామా. ఇది ఉత్తరం రాసింది కూడా అంతా ఒక డ్రామా. ఇది ఆమె ఢిల్లీ పోయింది, ఆమె అమెరికా పోయింది. అమెరికా వచ్చే ముందు మా నాయన దేవుడే కానీ నా యొక్క ఉత్తరాన్ని లీక్ చేసిండ్రు, దయ్యాలు ఉన్నది. మరి అది దయ్యాలు ఏందో ఇంతవరకు ఆమె చెప్పలే. తల్లి దయ్యం ఎవరు, పిల్ల దయ్యం ఎవరు, ముసలి దయ్యం ఎవరు, ఆ దయ్యాల పేర్లు చెప్పలే. ఎంతసేపు డ్రామా నడిపిస్తుంది ఆమె. ఇలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ముందుగానే వాళ్ళ అన్న లండన్ నుంచి అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన దాచుకున్న ఆస్తులు కాపాడుకోవడానికి, వాటిని లెక్కలు చూసుకోవడానికి పోయినప్పుడు ఇలా మొన్న జరిగిన టీఆర్ఎస్ రజతోత్సవాల సందర్భంగా కేసీఆర్ కథ అయిపోయింది. అంతకుముందు ఆలి నరేంద్ర పని అయిపోయింది, అంతకుముందు విజయశాంతి పని అయిపోయింది, వీళ్ళందరి మా పనులు అయిపోయినాయి. ఇక విజయ రమణారావు పని అయిపోయింది, విజయ రామారావు పని అయిపోయింది, ఇక మన డాక్టర్ చంద్రశేఖర్ పని అయిపోయింది, రవీంద్ర నాయక్ పని అయిపోయింది, కేకే మహేందర్ రెడ్డి పని అయిపోయింది. వీళ్ళందరినీ కూడా ఒక్కొక్కరు సాగనంపిండు. తర్వాత నెక్స్ట్ వచ్చేది హరీష్ రావు అంతే అని చెప్పి. ఎందుకంటే అప్పుడు చాలామంది చరిత్ర చెప్తుంది. ఏమనుకుంటారట అంటే ఒక పులి ఊరి మీద పడి తింటుంటే ఒక ఒప్పందానికి వస్తారట ఆ ఊరు పెద్ద. ఇంతమంది మీద ఎవరి మీద పడుతుందో ఎవరి మీద తింటారో ఎందుకని చెప్పి ఇంటికొకరు పోవాలని చెప్పి రోజుకొకరు చొప్పున పులికి వేటేసిండ్రు. లాస్ట్కి వచ్చి అంత అయిపోయిన తర్వాత ఆయన దగ్గరకు వస్తుందని తెలియదు. కనీసం ఇలా ఆయన మీదకి వచ్చినప్పుడు, పులి ముందుగానే ఆయన మీదకి వచ్చినప్పుడు ఊరోళ్ళందరూ ఆ పెద్ద ఆయన మీద గౌరవం కొద్దీ పోరాడతారు, దాన్ని చంపడానికి సిద్ధపడతారని అనుకోలే ఆయన. అటువంటి సన్నాసులు అది టీఆర్ఎస్ ప్రభుత్వం నాయకులు వాళ్ళంతా. ఆ రోజు హరీష్ రావు, ఇలా కవిత, వీళ్ళందరూ కూడా అప్పుడే ఆలోచించుకోవాలి. మా నాయన నిజంగా కూడా
అప్పుడు రాజులు వద్దురు మన దగ్గరికి, గజనీలు గోరీలు మన దగ్గరికి వచ్చినప్పుడు వావి వరుసలు తండ్రి కొడుకుల వాయిదాలు లేకుండా అధికారమే పరమావధిగా అధికార ఆకాంక్షతోని తండ్రిని కూడా చంపిన సంఘటనలు ఉన్నాయి. ఇంట్లో కూడా అదే అవుతుందని తెలియదే వాళ్ళకు. ఇంట్లో కూడా గదే జరుగుతుందని ఆమెకి ఇప్పుడు తెలిసింది. అది ఇలా బామ్మడి వాళ్ళ అన్న మధ్యలో పంచాయతీ, వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ, అయ్యకు కొడుకు నడుతున్న పంచాయతీ, ఈయనకు వాళ్ళ అన్నకు నడుతున్న పంచాయతీ, ఇవన్నీ కూడా తెరపైకి రాగానే ఇలా డైవర్షన్ పార్టీస్ అట్ ద సేమ్ టైం కాళేశ్వర కమిషన్లో కేసీఆర్ గారికి నోటీస్ పోయింది. నోటీసు పోయి హరీష్ రావు గారికి పోయింది. అప్పటి ఇరిగేషన్ మంత్రి అనే తర్వాత ఈటెల రాజేందర్ గారు ఇప్పుడు బీజేపీ ఎంపీ, అప్పటి ఆర్థిక శాఖ మంత్రులు. సారూప్యం చెప్తున్నా మీకు నేను, ఎందుకంటే ఇట్లా సారూప్యత ఏంది, అప్పటి ఆర్థిక మంత్రి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. ఇప్పుడు ఈమెమన్నది బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలన్నది. వీళ్ళు అవును అన్నాడు రాజాసింగ్. అందుకే ఇదంతా కూడా కథా స్క్రీన్ ప్లే ఇవాళ కేసీఆర్ది అయితే దానికి డైరెక్షన్ అంతా కూడా బీజేపీ కేంద్రంలో ఉన్న మోడీయా అమిత్ షానా ఎవరెవరు చేస్తుంది ఇది. వాళ్ళు ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ను ఊడగొట్టాలని చెప్పి 2023 ఎలక్షన్ నుంచి మొదలైంది. అలా సిరిసిల్లకు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి నిలబెట్టినప్పుడు వాళ్ళు సిరిసిల్లకు సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి ఒక స్థానికంగా ఉన్న వ్యక్తికి ఇచ్చినట్టయితే ఓట్లు చీలిస్తే కేకే మహేందర్ రెడ్డి బయటపడతాడు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అన్న ఒక రాజకీయ దురుద్దేశం కూడా పడింది. అది మేము మొదటి నుంచి చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ చెప్పింది ముఖ్యంగా నేను నా కాన్ఫరెన్స్లో చెప్పిన నేను, అది అలా నిజమైన నిరూపితమైంది. ఇలా వీటన్నింటినీ కూడా వాళ్ళు కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేసినంత మాత్రాన అవి కప్పిపుచ్చుకోలేరు వాళ్ళు. తప్పకుండా కాళేశ్వరం ముందు ఈయన హాజరు కావాల్సిందే, ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే, తెలంగాణ ప్రజల ముందు ముక్కు నేలకు రాయాల్సిందే. కానీ మహేందర్ రెడ్డి గారు ప్రధానంగా కేసీఆర్ను మొదట 5వ తారీఖు నాడు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు కామన్నారు. ఆయన 11కు పోస్ట్ పోన్ చేసుకున్నాడు. 6వ తారీఖున ఈటెల, 9వ తారీఖున హరీష్ రావు, ఈయన 11వ తారీఖు. ఎందుకు ఈ డేట్ల మార్పు విషయంలో కేసీఆర్ వ్యూహం ఏమైనా ఉందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఏం చెప్తారు అడ్వకేట్? ఒకటి ఏంటంటే వాస్తవంగా ఒక కమిషన్ ముందుకు వెళ్ళినప్పుడు డెఫినెట్గా వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈటెల రాజేందర్ గారిని అడిగిన ప్రశ్నల ఆధారంగా, ఆయన ఇచ్చిన సమాధానాల ఆధారంగా అందులో వాటిని కవర్ చేసుకోవడానికి హరీష్ రావు ఒక డేట్ తీసుకుంటాడు. వాటిని ఆయన అక్కడ కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. ప్రశ్నలు ఏంది, సమాధానాలు ఏంది, మళ్ళీ మనకు రాబోయే ప్రశ్నలు ఏంది, ఈ ప్రశ్నలు అయిపోయినాయి కాబట్టి సంధించే ప్రశ్నలు ఏంటి, ఆ సంధించే ప్రశ్నలకు తగిన జవాబు ఏం చెప్పాలి, దాని తర్వాత ఫైనల్గా ఈయన పోతే ఈ 2 ప్రశ్నలను క్రోడీకరించుకొని వీటన్నింటి కూడా విశదీకరించుకొని విశ్లేషణ చేసుకొని తదుపరి వచ్చే ప్రశ్నలు ఏంటి, దానికి నాకు సమాధానం అనేది తయారు చేసుకుంటారు. జనరల్గా స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళకి. దాన్ని ఎవరైనా నేను తప్పు పట్టను. దాన్ని నిజంగా తప్పు చేయని వాడైతే ఎప్పుడైనా పోయి ఏ రకంగానైనా పోయి చేయాలి. ఏ స్ట్రాటజీ అవసరం లేదు. వాళ్ళ తప్పును కప్పిపుచ్చుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగంగా అందరూ కూడా చేస్తున్న ఎత్తుగడలు ఇవి. సరే, దాన్ని నేను తప్పు పట్టను, ఎందుకంటే చట్టం నీకు కల్పించిన అవకాశం అది. ఇప్పుడు ఒకసారి రాలే, 2 సార్లు రాలే, 3వ సారి రాలేదనుకోండి, నోటీస్ ఇస్తారు. మొదటిసారి రాలే, 2వ సారి కూడా నోటీస్ ఇస్తారు, రాలే, 3వ సారి నోటీస్ ఇస్తారు, రాలే, ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టులలో నీకు నోటీసులు లేకుండా నిర్ణయాలకు వచ్చినట్టయితేనేమో ఏకపక్ష ధోరణితో నీకు ఒక కంక్లూజన్కి వచ్చిందని చెప్పి కోర్టులు నిర్ధారణకు వచ్చిందని చెప్పి కోర్టులు కొట్టివేసే ఆస్కారం ఉంటుంది. ఇలా అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా ఇలా సాచవేత ధోరణిలో ఎగవేత ధోరణిలో పోతే కోర్టులకు కూడా వాళ్ళకు కూడా అక్కడ ఎక్స్క్యూజ్ ఉండదు. ఇక న్యాయస్థానాలకు వెళ్ళి దీన్ని ఈ కమిషన్ల మీద రిపోర్ట్లు ఇల్లీగల్, మాకు అవకాశం ఇవ్వలేదని చెప్పి చేయడానికి కూడా కోర్టుల ముందు కూడా వాళ్ళ యొక్క వాదన చెల్లనేరదు. కాబట్టి ఇలా 9 కాకుండా 5 నాడు కాకుండా 6 నాడు వస్తాడు, 11 నాడు వస్తాడు, లేకుంటే 13 నాడు వస్తాడు. ఒక సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా కొంతమేర డెఫినెట్గా వాళ్లకు అవకాశాలు ఇస్తారు. ఆ అవకాశాలను వాళ్ళు వినియోగం చేసుకుంటే ఎవరైనా చేసుకుంటే తప్పేం లేదు. అది ఇవాళ దుర్వినియోగం చేసుకుంటే దానికి తగిన విధంగా కూడా కమిషన్ వారు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ ఎట్లా చూస్తారు, చాలా వరకు కాంగ్రెస్ మీద కొన్ని ప్రశ్నలు అయితే కురిపిస్తూ ఉన్నారు. సామాన్యుల నుంచి అటు సినీ సెలబ్రిటీ వరకు కూడా రాజకీయ వ్యాపారవేత్తలు కూడా కొంత పొలిటికల్గా యాక్టివ్ అయినట్లు ప్రశ్నలు కురిపిస్తారు. ఒకటి కాళేశ్వరం కావచ్చు, విద్యుత్ కొనుగోలు కావచ్చు, అదేవిధంగా గొర్రెల స్కామ్ కావచ్చు, మీరు అన్నట్టు ఇంతకుముందు కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఇట్లా చాలా స్కాములు అయినాయని కాంగ్రెస్ మొదటి నుంచి అంటున్నది. దాని మీద విచారణ కూడా జరిపిస్తున్నది. కానీ ఏ ఒక్కటి తేటతెల్లం చేయలేకపోయింది, ఏ ఒక్క వ్యక్తిని కూడా అరెస్ట్ చేయలేకపోయింది. ఇంకెన్ని నాళ్ళు ఈ విచారణలు ఇవని చెప్పేసి ప్రశ్న. ఏం చెప్తారు? మీరు అడిగింది 100% వాస్తవం, ప్రజలు అనుకుంటుంది వాస్తవం. దాన్ని చేయాల్సిన బాధ్యత, విచారణ చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం చేపడుతుంది కూడా, చేస్తుంది కూడా. అది కానీ దేనికైనా ఆధారాలు సేకరించాలి.
ఇలా ఏదో ఆరోపణ వచ్చిందని చెప్పి ఆగమాగంగా నువ్వు చేయాల్సిన పని లేదు. అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం ఒక ఇబ్బంది కాదు. ప్రభుత్వం మన చేతిలో ఉంది, ఇవాళ వ్యవస్థలు మన చేతిలో ఉన్నాయని చెప్పి ఇవాళ తీసుకుపోయి కేకే మహేందర్ రెడ్డి మీద కోపం ఉంది, కేకే మహేందర్ రెడ్డి రేవంత్ రెడ్డిని తిట్టిండు, కేకే మహేందర్ రెడ్డి ఇంకో తిట్టిండు అని చెప్పి ఒక ఎస్ఐకో సిఐకో చెప్తే పోయి తీసుకుపోయి కూర్చున్నపెట్టుడు అరెస్ట్ చేయడం పెద్ద ఇష్యూ కాదు. దానికి తగిన ఆధారాలు చూపించాలి కదా. ఆ ఆధారాలను సేకరించడంలో ఇలా పని పడుతుంది. ఇవాళ ఆధారాలు సేకరించడానికి సహజ న్యాయ సూత్రాలను కానీ ఇలా న్యాయపరంగా ఇవ్వాల్సిన అవకాశాలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాలి. ఇవాళ ఇలా 1కి 3 సార్లు వాయిదాలు తీసుకుంటారు. ఇప్పుడు మీరే చెప్పిండ్రు 5వ తారీఖున అని చెప్పి 11వ తారీఖు వేయండి అని చెప్పి. ఇలా ఈ ఫార్ములా వేసుకున్నప్పుడు అనేకసార్లు చూసిండ్రు మీరు. ఇలా కాబట్టి దేన్ని కూడా వదిలిపెట్టదు. ఇంకోటి చేసింది కూడా న్యాయబద్ధంగా ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజాస్వామిక విలువలకు లోబడి భారత రాజ్యాంగాన్ని పూర్తిగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేసే దిశగా సామాజిక న్యాయం, సమన్యాయం, న్యాయం ఈ మూడింటిని కూడా ముందుకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన ఉంటుంది. ఇవాళ ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఈ భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో పోరాడి దేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణకు స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి 100కి 100% రాజ్యాంగ స్ఫూర్తితో పనిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ. ఏదో ఆరోపణలు ఉన్నాయి కాబట్టి ఆగమాగమై ఇలా నా మీద డ్రోన్ ఎగిరేసిండు కాబట్టి రేవంత్ రెడ్డిని నేను జైల్లో పెట్టాలి. ఇలా మేము కేటీఆర్ను జైల్లో పెట్టుడు పెద్ద లెక్క కాదు, కేసీఆర్ను జైల్లో పెట్టుడు పెద్ద లెక్క కాదు. జైల్లో పెట్టిన తర్వాత దాన్ని సమర్థించుకోవాలి. ఆ జైల్లో పెట్టిన దానికి ఒక సమర్థనీయమైన అంశం ఉండాలి, ఆ అంశానికి తగ్గ ఆధారాలు ఉండాలి. అందుకే కమిషన్ నిర్ధారించిన తర్వాత చట్టపరంగా ఏం చర్యలు తీసుకుంటాం. ఇలా ఏసీబీ కేసు గొర్రెల విధానంలో అవుతుంది. అదే మాదిరిగా ఇవాళ అనేక అంశాలు జరుగుతున్నాయి. స్కామ్లు, అనేకమైన స్కాములు. దళిత బంధు స్కామ్ ఉంది, అది కూడా స్కామే. అందులో కూడా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇవాళ ఆ స్కాములన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగుతీసి దానికి ఆధారాలను సేకరించిన తర్వాత ఆలస్యం జరగవచ్చు, కానీ అలసత్వం మాత్రం ఉండదు, న్యాయం జరుగుతుంది. ఇవాళ ఈ అలసత్వాన్ని కొంతమంది, ఎందుకంటే మీరు చూసినారు, నిజంగా కూడా చూసినారు, మీరు కళ్ళ ముందు కనబడ్డది. ఇవాళ మీ కళ్ళ ముందు అగుపడ్డది ఏంటంటే కాళేశ్వరంలో అన్యాయం జరిగింది, కాళేశ్వరం సిబిఐకి ఇవ్వాలని చెప్పి అనేక సందర్భంలో మా గౌరవ ముఖ్యమంత్రి, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. బీజేపీ దేశ నాయకులు వచ్చినప్పుడు కూడా, నడ్డా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం వీళ్ళకి ఏటీఎం అయిపోయింది అన్నాడు, అమిత్ షా ఏటీఎం అయిపోయింది అన్నారు. అంటే అందరని అనుకున్నారంటే సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది, కాళేశ్వరం కూలిపోతుంది, కవిత లిక్కర్స్కి వెళ్ళి చిప్ప తినుడే అని చెప్పిండు, చిప్పకూడు తినుడే అని చెప్పి బండి సంజయ్ గారు చెప్పిండ్రు. కానీ ఎక్కడేం జరగలే. ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏమైంది? బీజేపీ పాత్ర ఏమైంది? 8 సీట్లకు పోయింది. వాళ్ళు చెప్పుకుంటారు ఇలా వాళ్ళకి కప్పిపుచ్చుకోవడానికి 1 నుంచి 8 వచ్చినాం, 1 నుంచి 8 వచ్చినాం మేమని చెప్పి, 1 సీటు ఉంటే 8 సీట్లు వచ్చినామని చెప్పి వాళ్ళకి కప్పిపుచ్చుకుంటారు. కానీ అప్పుడు వాళ్ళు గమనించారు, మేము అనేకమైన మాటలు మాట్లాడినాం, కానీ నిజంగా కూడా మేము చర్యలు తీసుకోవాలని చెప్పి అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత లోకసభ ఎలక్షన్ మధ్యలో కవితను అరెస్ట్ చేశాం. రిజల్ట్ ఏమొచ్చింది? 8 ఎంపీలు వచ్చినాయి. కాబట్టి ఏదైనా ప్రజల మనోభావాలలో ఉన్న ఏదైతే మనసుల్లో ఉంటుందో దాన్ని ప్రభుత్వాలు చట్టరీత్యా ప్రజాస్వామిక విలువలకు లోబడి, న్యాయ వ్యవస్థలకు లోబడి పనిచేసి తగిన విధంగా శిక్షిస్తే ప్రజలు తప్పకుండా హర్షిస్తారు. దాని కొరకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా పనిచేస్తుంది. ఈ కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించి ఎట్లా చూడవచ్చు అంటే, గతంలో నేను కొంతమంది ఇంటర్వ్యూ చేసిన, సేమ్ మీరు చెప్పినట్టుగా రవీంద్ర నాయక్ కానీ, రాముల నాయక్ కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది ఉద్యమకారులు కేసీఆర్తో దగ్గరున్న వాళ్ళు, కేసీఆర్తో కలిసి దాదాపు 15-20 ఏళ్ళు ట్రావెల్ చేసిన వాళ్ళు ఇంటర్వ్యూస్ చేసిన రీసెంట్గా. ఒకరేమో కేసీఆర్కు నా ఉసురు ముట్టిందంటారు, ఒకరేమో ప్రకృతి కల్వకుంట్ల కుటుంబాన్ని నాశనం చేస్తుందంటారు, ఇంకొకరేమో అవినీతి తిన్న సొమ్ము అరాచకంగా మరి ఆ ఫ్యామిలీని విచ్చలవిడిగా విడదీస్తుందని అంటున్నారు. సో కేకే మహేందర్ రెడ్డి ఏమంటారు? ఎందుకంటే మహేందర్ రెడ్డిని చాలా రకాలుగా వాడుకున్నది కల్వకుంట్ల ఫ్యామిలీ అని గతంలో ప్రచారం జరిగింది. సరే, నేను ఏమంటున్నానంటే ఎవరి యొక్క ఆక్రోశం, ఆవేదన, భాష వేరైన భావం అయితే ఒకటే. ఎందుకంటే మాకు అన్యాయం చేసినారు, అన్యాయం జరిగిందని వారికి వారు అనుకోకుండా కూడా ఈ సమాజం కూడా గుర్తించింది వాళ్ళని. అన్యాయం జరిగిందని సమాజం కూడా అంటుంది. వాళ్ళ అలా చాలామంది ఉన్నారు. పాపం జిట్ట బాలకృష్ణారెడ్డి గారు అయితే అసూలే భాషండు. ఆయన ఇక్కడ లేనేలేడు. ఆయన పాపం ఆయన పెట్టిన దానికి ఇవాళ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, సరే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారు పోయాలి ఎమ్మెల్యే, వేరే పార్టీలు ఎమ్మెల్యే అయినరు, చాలామంది అట్లా అయినరు. ఇలా రాముల నాయక్ గారిని వాడుకున్నది, రవీంద్ర నాయక్ గారిని వాడుకున్నది, డాక్టర్ విజయరామారావు గారిని వాడుకున్నది, డాక్టర్ చంద్రశేఖర్ గారిని వాడుకున్నది, అనేక మంది పండిత్ నారాయణ రెడ్డి అంటారు వాడుకున్నది. ఇలా చాలామంది పోయినరు. విజయశాంతి కూడా పోయింది ఒక స్టేజ్లో. ఆల నరేంద్ర గారు వచ్చిండ్రు.
సరే పెద్దలు జయశంకర్ గారు, హరిగోపాల్ గారు తెలంగాణ వాదులుగా వాళ్ళు, ఎందుకంటే రాజకీయ ఆకాంక్షలు లేకుండా వాళ్ళకు ఒక తెలంగాణ ఆకాంక్ష ఒకటే తప్ప రాజకీయ ఆశలు లేకుండా వాళ్ళందరూ కూడా పనిచేసిండ్రు. ఇలా కేకే మహేందర్ రెడ్డి వాళ్ళు వీళ్ళందరూ కూడా పోయింది. ఎప్పటికీ అనేక వాళ్ళ లిస్ట్ వస్తుంటుంది. ఏది ఏమైనా నేను ఒక మానవతావాదిగా మాట్లాడతాను. రాజకీయంగా నాకు విభేదాలు ఉండొచ్చు, ఒక కుటుంబం విచ్ఛిన్నం కావాలని నేను కోరుకోను. కానీ ఆ కుటుంబం మాత్రం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏదైతే ఈ 10 సంవత్సరాలు జరిగిన విధ్వంసం జరిగిందో అంతకంటే 10 జరుగుతుంది. రాజకీయంగా ఈ రాష్ట్రానికి మాత్రం వారు ఏ రకంగా కూడా పనికిరాని చీడపిరుగులు వాళ్ళు. అవి ఒక రాక్షస బలులు. అవి జలగల కంటే ఎక్కువ ఈ ప్రజలను పీడికెదిన వాళ్ళు. కాబట్టి తెలంగాణ ప్రజలను ఇప్పటికుండా విజ్ఞప్తి చేసేదంటే ఇటువంటి అరాచకవాదులను మళ్ళీ మీరు ఎన్నుకుంటే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. అమరవీరుల యొక్క ఆశయాలకు విభిన్నంగా వీళ్ళు పనిచేస్తారు. ఇలా అమరవీరుల యొక్క ఆశలతో కానీ తెలంగాణ ఆత్మబంధంతో కానీ పనిచేసిన వాళ్ళు ఆ తెలంగాణ ప్రభుత్వం 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఎవ్వరూ కూడా లేరు. కాబట్టి వారు సరే ఒకరు పాపం జరిగింది, ఒకరు ఉసురు జరిగిందని చెప్పినా కానీ మాత్రం నేను మాత్రం వాస్తవంగా చెప్పేది ఏంటంటే వారితో ఏకీభవిస్తున్న వ్యక్తిగతంగా కుటుంబం విచ్ఛిన్నం కావాలని కోరుకున్నాను. వాళ్ళ ఆరోగ్యాలు కావాలని కోరుకున్నాను. కానీ ఈ తెలంగాణ సమాజం బాగుపడాలంటే వాళ్ళు రాజకీయంగా మాత్రం ఎదగకూడదని మాత్రం కోరుకుంటారు. రాజకీయంగా వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ప్రజలు కల్పించకూడదని కోరుకుంటారు. ఇక దాంతోపాటుగా సో హరీష్ రావు మీద చాలామందికి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. 6 అడుగుల బుల్లెట్ అంటారు, ట్రిపుల్ షూటర్ అంటారు. మరి అటువంటి హరీష్ రావు పాత్ర ఏమై ఉండొచ్చు అంటారు? ఎందుకంటే మీకు కొంత అనుభవం ఉంటుంది, ఉద్యమం టైంలో కలిసి పనిచేస్తారు, ఆయన భావజాలం ఆయన గురించి తెలుసు. సో హరీష్ రావు గురించి ఏం చెప్తారు ఈ వర్గ పోరు, ఈ ఆధిపత్య పోరులో ఆయన సిచ్యువేషన్? ఇప్పుడు కుటుంబమే బయట వ్యక్తి. ఇప్పుడు హరీష్ రావు బయట వ్యక్తి అంటారా? అంతే కదా. ఇప్పుడు వాళ్ళ అక్క కొడుకు ఆయనే. ఇప్పుడు కేటీఆర్కున్నంత రక్తబంధం అయితే ఆయనకు లేదు కదా. వాళ్ళ అక్కతోకి రక్తబంధం ఉంటుంది. ఇది దూరబంధం. ఇప్పుడు కెమిస్ట్రీలో అయానిక్ బాండు, కోవాలెంట్ బాండు, కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ అని ఉంటాయి. అంటే అయానిక్ బాండ్ అంటే చాలా దగ్గరది, ఫెవికాల్ లెక్క. కోవాలెంట్ బాండ్ అంటే కొంచెం దూరంది. ఇది కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్ కొంచెం దూరం వెళ్ళిపోయింది. ఇది బాండేజ్ ఉంటే సుట్టరిగా ఉంటుంది. మనం అంటాం చూడు తోక సుట్టం అని చెప్పి, తోకపి సుట్టం అని అంటాం చూడు. అట్లా ఇప్పుడు హరీష్కు మా కేసీఆర్కి ఉంటుంది. హరీష్ కొడుకున్నాం కేసీఆర్ సుట్టమే అవుతాడు, నో డౌట్. కానీ ఆ బాండేజ్ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఎవరో ఉన్నప్పుడు కొడుకే ఓటేసేది, అవునన్నా కాదన్నా. కాబట్టి హరీష్ కూడా ఏదో ఒక రోజు తన స్థానం తనను తెలుసుకోవాల్సింది. ఇంతకుముందు చెప్పాను నేను, పులికి ఏదో ఆహారం పోతుంటే ఒక్కొక్కరిగా ఒక్కరిని బయటికి పంపాల్సిందే. ఇలా చెల్లెని పంపడం కొరకు నిన్ను వాడుకున్నాడు. అమెరికా పోయే ముందు నీ కాలు మొక్కిండు, వచ్చిన తర్వాత మళ్ళీ నిన్నే పెడతారు బయటికి. అల్టిమేట్గా ఆయన కూడా ఏమి సాధించేది ఏమి ఉండదు అందులో. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పని కథ కంచికే. ఇక వచ్చేది రాజకీయ భవిష్యత్తు అనేది దానికి శూన్యం. తెలంగాణ ప్రజలు గమనించండి. ఇక్కడ ఉండేటి రాబోయే కాలంలో నేషనల్ పార్టీలే. ఇంకా ఈ రాష్ట్రంలో ఉండేది మాత్రం తప్పకుండా 2 నేషనల్ పార్టీలే, వేరే పార్టీలు ఉన్నాయి. ఇక్కడ 25 ఏళ్ళ రజతోత్సవం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ఉండదు అంటారు. ఇంకా ఇంకో 25 ఏళ్ళు 50 ఏళ్ళ దాకా రజతోత్సవం దేనికి చేసిన వాళ్ళకే వాళ్ళు ఇంతవరకు కూడా వాళ్ళు ఇదిమిద్దంగా తేల్చుకోలేకపోతున్నారు. వాళ్ళు ప్రాంతీయవాదులా జాతీయవాదులా? బీఆర్ఎస్ పార్టీ పెట్టయితే 3 సంవత్సరాలు అయింది. టీఆర్ఎస్ పార్టీ చెప్పి 20 సంవత్సరాలు అయింది. కానీ 3 సంవత్సరాల ముందు టీఆర్ఎస్ పార్టీని వాళ్ళు రద్దు చేశారు కదా. మరి రజతోత్సవం ఏం చేసుకున్నారో చెప్పాలి అనుకుంటున్నారు. నేను అందుకని ముందే అడిగాను ఆ రోజు కూడా. రజతోత్సవ సందర్భంగా మీలాంటి మిత్రులు నన్ను అడిగితే కేసీఆర్ గారు హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందు దాని యొక్క వాదం ప్రాంతీయవాదమా జాతీయవాదమా చెప్పాలని చెప్పి, వాళ్ళు జాతీయవాదం అని చెప్పినప్పుడు వాళ్ళు తెలంగాణతో వాళ్ళ పేగుబంధం తెగిపోయింది, పక్కన రాజకీయ పార్టీ అయిపోయింది. కాబట్టి తెలంగాణలో వాళ్ళ ప్రజలు ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చినరో పేగుబంధం తెగిపోయిందని చెప్పి 2023 యొక్క రిజల్ట్ ఇచ్చారు. దాన్ని వాళ్ళు గ్రహించాలి. ఇంకా గ్రహించకుండా ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు దాన్నే పట్టుకొని మామూలునే ప్రజలు అంటున్నారు, ప్రజలదే తప్పు అని చెప్పి విధంగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇవాళ. కాబట్టి తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్తో పని లేదని చెప్పి వాళ్ళు ఒక కృతనిశ్చయానికి వచ్చిన తర్వాతనే 2023 సంవత్సరంలో ఎలక్షన్ల యొక్క ఫలితాలు తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. ఆవిడకు మా పైన ఉన్నంత ప్రేమ ఇంకా వేరకు ఉండదు. ఎందుకంటే స్వతంత్రం ఇచ్చిన వాళ్ళు బిడ్డలు క్షేమంగా చూసుకుంటారు. కన్న బిడ్డల మీద ప్రేమ ఉంటుంది. ఈయన కన్న తల్లి కాదు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ కన్న తెలంగాణను. కాబట్టి కన్న తల్లికి
కన్నబిడ్డల మీద ఎప్పుడైనా ప్రేమ ఉంటుంది కాబట్టి ఇవాళ ఇవన్నీ పథకాలు వచ్చినాయి ఇవాళ. ఎందుకు తెలంగాణ ప్రజల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కానీ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కానీ దాంతోపాటు 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ కానివ్వండి. ఇలా రేషన్ బియ్యం సన్న బియ్యం ఎవరు ఇచ్చిండ్రు? ఇలా దేశంలో ఎవరైనా ఇచ్చిన సన్న బియ్యం? ఇలా ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ అనేకమైన అంశాలలో ముందంజలో ఉంది. ఇవాళ బ్యాంకుల జాతీయకరణ సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ నుంచి మొదలుకుంటే ఇవాళ పనికి ఆహార పథకం వరకు కూడా కాంగ్రెస్ పార్టీ మార్క్. గరీబీ హటావ్, కూడు గూడు గుడ్డ, నవరత్నాలు లాంటి ప్రాజెక్టులను ఒక్కొక్క అంశాన్ని ప్రజల ఆస్తులకు కాపలాదారులుగా వండుకుంటూ ప్రజల ఆస్తులను ఎక్కడ కూడా అడ్డగా ఇబ్బడి ముబ్బడిగా అమ్మకుండా తాకట్టులు పెట్టకుండా అంచెలంచెలుగా ఇలా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని రాష్ట్రాన్ని అభివృద్ధి పంతంలో తీసుకెళ్ళింది. ఇలా ఏదో ఉందని చెప్పి ఆడ ఆస్తులు ఉన్నాయి, హైదరాబాద్ చుట్టుపక్కల భూములని కాంగ్రెస్ పార్టీ కాపాడింది, అప్పనంగా కార్పొరేషన్లు ఏర్పడి అమ్మేస్తా, వీనికి దారాదత్తం చేస్తా, వానికి దారాదత్తం అని చెప్పి చేసే గుణం కాదు కాంగ్రెస్ పార్టీ. ప్రజల ఆస్తులకు అదొక కస్టోడియన్గా పనిచేసింది. ఈ అభివృద్ధికి, ఈ దేశంలో అభివృద్ధికి కానీ ఈ రాష్ట్రంలో అభివృద్ధికి కానీ వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా అన్నాడు. ఎక్కడ ఇచ్చిండు? అదే మేము ఇందిరా మిల్లు ఇచ్చినాం. ఇలా ఊరూర పండుగ వాతావరణం. ఇలా సన్న బియ్యం ప్రతి పేదవాడి కంచంలో సన్న బియ్యం ఇవ్వబడుతున్నాయి. ఆ రోజు దొడ్డు బియ్యం ఇస్తే నువ్వు ఎక్కడ అమ్ముకున్నావు నీకు తెలియదు కదా. సన్న బియ్యం ఇస్తున్నాం ఇలా మేము. మహిళలకు పావలవాడి రుణాలు వాళ్ళు పెట్టిన బాకీలు మేము ఇచ్చినాం. ఇవాళ మహిళలకు 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మేము. ఇవాళ ఇంత ఆర్థిక సంక్షోభంలో కూడా ఇలా 20 నుంచి 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం. ఇలా నీవు పెట్టిన రైతు బంధు అని నీవు పెట్టుకున్న రైతు బంధును ఇలా రైతు భరోసా రూపాయన మేము ఇచ్చిన 7,500 కోట్లు ఇవాళ. ఇవాళ ఎక్కడ లేని విధంగా దేశ చరిత్రలో ఎవరు చేయని విధంగా ఇంచుమించు 82,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ప్రభుత్వ ఉద్యోగాలను. నీ హయాంలో రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ లేదు కదా. ఇలా జాబ్ క్యాలెండర్ను ప్రకటించినాం మేము. ఇలా గ్రూప్ 1 నిర్విఘ్నంగా ప్రకటించాను. నువ్వు ఎన్ని విఘ్నాలు కల్పించినప్పుడు కూడా నిర్విఘ్నంగా ఇలా గ్రూప్ 1 ఫలితాలను మేము ఇలా డిక్లేర్ చేసినాం. ఇవాళ ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో జరిగిన విజయాలు కదా ఇవన్నీ. ప్రజలు ఎందుకు కాంగ్రెస్ పార్టీ వైపు ఉండరు? ఇంకా మీరు చేసే అబండాలను ప్రజలు ఎందుకు నమ్ముతారు? కాబట్టి ప్రజలు నమ్మలేని పరిస్థితుల్లో మీరు ఆడుతున్న ఇది ఒక కల్వకుంట్ల వారి కుటుంబ కథా చిత్రం తప్ప ఇది ఇంకోటి కాదు. ఇది సో ఫైనల్గా ఏం చెప్తారు అంటే హరీష్ రావు విషయం కావచ్చు, లేకపోతే ఈటల విషయం కావచ్చు, కేసీఆర్ విషయం కావచ్చు, నిజంగా అరెస్టులు ఉండే అవకాశం ఉంటుందా? మీ పార్టీ నాయకులు కొంతమంది అరెస్ట్ అంటారు, ఉచ్చు బిగిస్తున్నాం అంటున్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కూడా ప్రభాకర్ రావు ఇండియాకు వస్తున్నా అంటున్నారు. ఇవన్నీ ఎట్లా చూస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ కాళేశ్వరంకి సంబంధించి? నేను ఇంతకుముందు మీకు చెప్పాను, ఏదైనా చట్టపరంగా న్యాయ ప్రక్రియలో భాగంగానే జరుగుతాయి అంతే. చట్టానికి ఏదో ఎవరు అతీతులు కాదు. ప్రభాకర్ రావు గారు ఒకప్పుడు ఆయన దీన్ని లీడ్ చేసి ఉండొచ్చు, కానీ చట్టం ముందు వారు సమాజమే. చట్టం ముందు కానిస్టేబుల్ కానీ డీజీపీ కానీ సామాన్యుడు కానీ పామరుడు కానీ ప్రెసిడెంట్ కానీ ఎవరైనా ఒకటే. కాబట్టి ఇలా రాజేందర్ కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, ఎవరైనా చట్టానికి అతిథులు కాదు. చట్టం ముందు వాళ్ళు తప్పకుండా కావలసిన విధంగా వాళ్ళు వచ్చి బోన్లో నిలబడాల్సిందే. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే. చెప్పినాకనే న్యాయస్థానం ఒక నిర్ణయానికి వస్తుంది. ఆ కమిషన్ ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత, ఆ నివేదిక చూసిన తర్వాత అందులో ఉన్న ఆధారాలను బట్టి ఎవరు A1 ఎవరు A2 ఎవరిపైన ఆధారాలు ఉన్నాయి ఎవరిపైన ఆధారాలు లేవని ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలనేది అప్పుడు ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకుంటుంది. అంతే తప్ప ఎవరు ఊహించినట్టు సినిమాలలో 2 గంటలలో సినిమా అయిపోవాలంటే కాదు. దేనికైనా మళ్ళీ న్యాయస్థానంలో అవన్నీ కూడా నిలబడాలి కదా. ఇవన్నీ కూడా ఆధారాలతో లేనప్పుడు న్యాయస్థానంలో నిలబడలేవు అవన్నీ. అప్పుడు ఏమంటారు వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని కావాలని చేసిర్రు, మీరు ఇది చేసి మన ఇవే మీడియా సంస్థలే కావచ్చు, పేపరే కావచ్చు, వాళ్ళే అంటారు ఏం లేవు ఆధారాలు ఇట్లా పెట్టారు మీరు అదే మళ్ళీ మానేమంటారు. ఏదో కేవలం కక్ష సాధింపు చేసిందని చెప్పి. కక్ష అనేది ఒకసారి రాజకీయ కక్షలు కేవలం ఎలక్షన్ల వరకే. తరువాత చట్టం ముందు ఎవరైనా సమానమే. పార్టీలకు అతీతంగా నిష్పక్షపాతంగా చట్టరీత్యా ఏదైనా వ్యవస్థను ఎవరు కూడా దుర్వినియోగపరచకుండా వ్యవస్థలు తన పని చేసుకొని పోయే విధంగా పరిపాలించేదే ప్రజా పరిపాలన అవుతుంది. అంతే తప్ప ఆ ప్రజా పరిపాలనకు అనుగుణంగానే రాజ్యాంగ స్ఫూర్తితోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. సామాన్యునికైనా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకైనా, ప్రైమ్ మినిస్టర్కైనా, చీఫ్ మినిస్టర్కైనా, ఎవరికైనా ఒకటే న్యాయం, ఒకటే చట్టం. ఇలా ఎక్స్ సీఎం కావచ్చు, ఇలా ప్రెసిడెంట్ సీఎం కావచ్చు. ఆ రోజు వాళ్ళు డ్రోన్ ఎగిరేయగానే ఆయన కూతురు ఇంట్లో ఉన్న శుభకార్యాలను కూడా చూడకుండా అరెస్ట్ చేసినంత దుర్మార్గమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకునే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ ఇల్లంకగానే పందిరి కాదు.
ఇలా ఈ రేసులో నువ్వు బయటకు వచ్చినంత మాత్రాన ఇంకా నువ్వు నిర్దోషం అని బయట వల్లే ఎక్కడ కోర్టులు వేలియచ్చు, ఏది కూడా నాకు సంబంధం లేదంటాడు. అంతకుముందు అన్నీ నాయ అంటాడు కేటీఆర్ గారు. నాకు జన్మడానికి నాకు సంబంధం ఏంది, అది మా దోస్తు అన్నాడు. అందరికంటే ముందుగా కోర్టు మెట్లు కొడతాడు. దాని తర్వాత ఈ రేసుకు నాకేం సంబంధం, అంతా నేనే చేసిన, నేనే పంపించిన డబ్బులు నేనే ఇచ్చిన మాట్లాడి నేను చెప్పట్లేదు, ఇవన్నీ రికార్డులు ఉన్నాయి. అది రాగానే నాకేం సంబంధం, అధికారులు చేస్తారు అవన్నీ అంటాడు. వాళ్ళ నాయన కూడా గతంటాడు. ఇప్పుడు కాళేశ్వరం నాకేం సంబంధం, 80,000 పుస్తకాలు చదివిన మేధావి నేను, ఎక్కడేముందో నాకు తెలుసు, నేనే పెట్టించిన ఇవన్నీ అన్నాడు. ఇలా బయటకు వచ్చేసరికి అన్ని అధికారులు చేస్తారు, నేనేం చేస్తా అంటాడు. సరే అవన్నీ కూడా కోర్టులు అంచుకుంటాయి. ఇప్పుడు నేను ముందస్తుగా నేను చెప్పలేను, వాళ్ళ మాటలను చెప్తున్నాను నేను ఇవాళ. అంటే వాళ్ళు నిజంగా కూడా గదగద అనుకున్నారు లోపల, పైన పటారం లోపల వటారం. ఇలా ఏమంటారు చూడండి, మేకపోతు గాంభీర్యంతో నడియాలి వాళ్ళంతా. నిజంగా కేసీఆర్ పైకి కనిపించేంత ధైర్యంగా ఉంటాడా లేక భయస్తుడేనా మీ అబ్జర్వ్ ప్రకారం? నాకు తెలిసిన మీరని చాలా భయస్తుడు, చాలా అంటే చాలా భయస్తుడు. పక్కపుండి ఎక్కడ టిక్కుమంటే ఆయన అయ్యో మన తుపాకీతో కాలుతానో లేకుంటే బాంబేతో ఉంటాడు ఆయన. ఆయనకు అరెస్టులు అన్నా గిరెస్టులు అన్నా పడే ఆయనకు. అరెస్టులు గిరెస్టులు పడినోడు నిమ్మరసం ఏం తాగుతారా? ఓకే. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమం పీకులో ఉన్నప్పుడు నిమ్మరసం తాగుతారు ఎవరన్నా? ఆయన నిరాహార దీక్ష అందరికి తెలియదా? నిరాహార దీక్ష కూడా అందరికి తెలుసు కదా. ఇలా కూడా ఆయన ఎందుకు మోకరిల్లిండి? ఇలా తెలంగాణ ప్రజలంతా అనుకునేది ఏంది? ఇవాళ బిడ్డ పేలు కొరకు బీజేపీ ముందు మొగరెళ్ళిన ఉంటాను. వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలను కాపాడుకోవడానికి బీజేపీ ముందు మొగరెళ్ళిన ఉంటాను. పోటీకి కూడా అభ్యర్థులు లేరని 9.5 సంవత్సరాల పరిపాలనలో నీకు ఎమ్మెల్సీ క్యాండిడేట్ నిలబెట్టే అభ్యర్థి దొరకలేదా నీకు? అంటే ఏ విధంగా నువ్వు మొగరెళ్ళిన తెలంగాణ ప్రజలకు అర్థం కాదు. అంత అమాయకుల వాళ్ళు. అధికారంలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉండే కొంతమంది డూడు బస్సులు తలకాయలు ఊపొచ్చు. ఓకే. ఇలా ఎవరు నిలబడడానికి క్యాండిడేట్ దొరకలేదు నీకు. ఇలా నువ్వు మన ఊమంటా అంటే తెల్లారులేస్తే మాట్లాడతావు. మొత్తం మంది కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా అని మా నాయన ముఖ్యమంత్రి అవుతారని చెప్పి కేటీఆర్ డబ్బా కొడతా ఉంటాడు. దంపుడు పోనీ అసలు ఇస్తూ ఉంటాడు. క్యాండిడేటే నిలబడే గతి లేనప్పుడు ఇంకా మీ నాయన ఎప్పుడు సీఎం అవుతామని చూస్తాను. ఇంకా నువ్వు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టినా వందొస్తాయి అంటున్నాడు కదా హరీష్ రావు. ఎటువంటి పొత్తు లేకుండా. ఎటువంటి పొత్తు? అదే అంటున్నా, ఈ సన్నాసులు మాట్లాడేటప్పుడు నిజాలు తెలుసుకోవాలి. ఒక ఏళ్ళు బయటకు తీసి ఒక మాట మాట్లాడే ముందు నిజాలు అంతకుముందు మనం ఏం మాట్లాడామని కూడా తెలుసుకోవాలి. వీళ్ళకు ఒక అలవాటు ఏంటంటే ఎక్కడ మాట్లాడినా అక్కడే వాళ్ళకు వరం ఇచ్చిన దేవుడు, ఎక్కడ మాట్లాడినా అక్కడనే మర్చిపోయేటట్టు. ప్రజలేమో గోరెలు అక్కడనే మర్చిపోతారు. ఇక్కడ సూర్యాపేట వాళ్ళు భువనగిరి వాళ్ళు జనగామకు రారు, జనగామ వాళ్ళు సిద్దిపేటకు రారు. మేము అక్కడ మాట్లాడినాం కదా ఆ మాటలు. మీరు చూడండి హరీష్ రావు గారి మాటలు. ముందుగా భువనగిరికి పోతాడు, కాళేశ్వరం కాళ్ళు మొట్టమొదటి కలిసేది భువనగిరి అంటాడు. ఆ నుంచి సూర్యాపేటకు పోతాడు, మొట్టమొదట మీ కాలే వస్తాయి. అంటే మాట్లాడను అర్థం ఉండదా కొంచెమన్నా? ప్రజలను ఎల్లవేళను మోసం చేయలేవు. ఎప్పుడో ఒకసారి మోసం చేయలేవు. ఒకసారి చేయగలుగుతావు, 2 సార్లు చేస్తావు. ఎల్లవేళ ప్రజలను మోసం చేయలేరు మీరు. మీరు మోసపోయేంత వరకు మోసపోయిన ప్రజలు వాళ్ళు గమనించారు కాబట్టి నీకు గుణపాఠం చెప్పాను రాజకీయంగా. చివరి ఏం చెప్తారు? హరీష్ రావు బీజేపీలోకి పోతున్నారని చర్చ కూడా జరుగుతుంది, పెద్ద ఎత్తున మీ పార్టీ నేతలే అంటున్నారు. సో మీరేం చెప్తారు? హరీష్ రావు వెళ్ళే అవకాశం ఉందంటారా భవిష్యత్తులో నిజంగా వేరే పార్టీకి? నేనేమంటున్నా, ఆయన ఒక రాజకీయ నాయకుడు, భక్తు రాజకీయ నాయకుడు ఆయన. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారిని కూడా కలిసిండు ఆయన. కాంగ్రెస్లోకి పోతారని చెప్పాను కదా అప్పుడు అందరూ. లాస్ట్ మూమెంట్లో మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు ఆయన అని పత్రికలు చెప్పినాయి, టీవీలు చెప్పినాయి, అవన్నీ చెప్పినాయి. ఇలా రాజకీయ అవసరాల కోసం ఆయన పోకుండానే రాజకీయ నాయకుడు కాదు. కానీ కేసీఆర్కు నమ్మిన బంటు వెన్నంటి ఉన్న వ్యక్తి 6 అడుగుల బుల్లెట్, 3 షూటర్ అని ఒక ప్రచారం ఉన్నది కదా. అది వాళ్ళకు వాళ్ళు చేసుకున్నది, ఎవరు చేసింది కాదు కదా. ఆ పార్టీలో జరిగినప్పుడు డెఫినెట్గా మామకు అల్లుడు దగ్గర ఉన్నాడు కాబట్టి కొంతమేర ఈయనకున్న దాన్ని బట్టి బయటికి పంపినప్పుడు మాట్లాడి ఉండొచ్చు. అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడ ఈ బుల్లెట్ ఎక్కడ పనిచేసింది, ఎక్కడ పనిచేసింది ఇక్కడ? అధికారం కోల్పోయిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో ఉన్నప్పుడు కొంతమేర ఆశాజీవులు ఉద్యమం ఊపు మీద ఉన్నది, నాకు అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది ఆగి ఉండొచ్చు బుల్లెట్ చెప్తే. కానీ ఆ బుల్లెట్ అయిపోయిన తర్వాత అది ఇప్పుడు ఆల్రెడీ ఇడిచిపెట్టిన వాళ్ళకి బుల్లెట్ ఆల్రెడీ వదిలింది, బయటకు వచ్చింది, ట్రిగ్గర్ నొక్కిండ్రు. ఎందుకంటే అధికారం కోల్పోయింది. ఇప్పుడు ఆ బుల్లెట్ చెప్తే ఎవడినా అడిగాల, ఎవరు వింటాను రియాలి? అనేక మంది పార్టీలకు పోయింది కదా. ఇంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి కనుసనలు వాళ్ళకి దగ్గరకు వచ్చిండ్రు, చాలామంది పార్టీలు మారినరు. ఎవరన్నా విన్నారా మరి? ఈయన ఎందుకు ఆ ట్రబుల్ షూట్ చేయలే? ఈయన ట్రబుల్ షూటర్ అని వాళ్ళకు వాళ్ళు చెప్పుకునే పేర్లు. ఎందుకంటే వాళ్ళకు వాళ్ళు ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్తే బాగుండదు, కానీ ఇలా వాళ్ళకు వాళ్ళు సకుజమర్దనాలు చేసుకుంటే ఎవరు బాధ్యులు దానికి? ఇలా అయ్యకు మా మామ గొప్పడని ఆయన చెప్తాడు, మా అల్లుడు గొప్పడని నేను చెప్తాడు, మా నాయన గొప్పడని కేటీఆర్ చెప్తాడు, మా బావ మొన్నడాక బావని పొగలాడు, ఇప్పుడు మా బావనే గొప్పడని చెప్తాడు ఆయన. ఇలా కవిత ఏమంటుంది?
మా అన్న కేవలం ట్విట్టర్ బాబు ఆయనకి ఏం శాత కాదని ఆమె చెప్తుంది. సరిపోదా ఇంకా మరి ఎవరు బుల్లెట్లు, ఎవరు 6 అడుగుల బుల్లెట్లు, ఎవరు 3 అడుగుల బుల్లెట్లు, ఎవరు 3 ఇంచుల బుల్లెట్లు, ఇవన్నీ అధికారం ఉన్నప్పుడు అప్పుడు పనిచేసిన బుల్లెట్లు. రాజకీయ అవసరాల కొరకు హరీష్ రావు పెద్ద అతిథుడేం కాదు, ఆయన పత్తిత్తేం కాదు, ఆయన అదో గురువింద కిందనే. కాబట్టి డెఫినెట్గా ఆయన రాజకీయ అవసరాలు వచ్చినప్పుడు మామ లేదు, బామ్మడిది లేదు, ఎవరు లేదు, ఆయన దారి ఆయన చూసుకుంటాడు. ఆయన రాజకీయంగా సన్యాసం తీసుకోవాలనుకుంటే ఊకుంటాడు. రాజకీయ సన్యాసం అవసరం లేదు, ఇంకా నాకు రాజకీయ జీవితం కావాలనుకున్నప్పుడు మునిగిపోయిన ఆవని పట్టుకునే ఉంటారు. మునిగిపోయిన ఆవగా ఆల్రెడీ ఒక పెద్ద బొక్క పడ్డది 2023 అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత ఇంకో బొక్క పడ్డది. ఏది మన లోక్సభ ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో అది ఇంకొంత పెద్దదైంది. ఏదో కాళేశ్వరం పిల్లర్లు కానీ అన్నారంకో బుంగపడి సుందీలకో బుంగపడ్డట్టు దీనికి 3 ఎలక్షన్లో 3 దెబ్బలు పడ్డాయి ఈ బీఆర్ఎస్ అనే నావకు. పడ్డాక అది మునిగే నావా. ఏదో కొంతసేపు వాళ్ళ మామ ఏమైనా బాధపడితే ఉన్నట్టు పైకి ఉంటే ఉండొచ్చు. బయట జనాలు అంటుంది ఏంది, రాజకీయ నాయకుడికి ఎవరైనా ఎక్కడికైనా పోతారు అని. ఆయన మడిబట్ట కట్టుకొని కూర్చొని ఉన్నాడు, ఆయన పోతారు అని మాట్లాడుతున్నారు. ఆయన మొన్న బీఆర్ఎస్ఎల్ రజితోతో జరిగిన దాని తర్వాత చాలామంది ఊహించారు. ఎందుకంటే ఆయనకు తగిన స్థానం కల్పించలేదు, బాధ్యతలు ముందు అప్పగించారు, తర్వాత బాధ్యతలను తప్పించారు, ఆయనకు అవమానం జరిగింది, ఆయన మాట్లాడించే అవకాశం ఇవ్వలేదు. కాబట్టి ఖేల్ ఖతం దుకాణం బంద్ అన్నారు. ఖేల్ ఖతం దుకాణం బంద్ అన్నప్పుడు గ్రౌండ్లో ఏమైందో కేటీఆర్ గారు గమనించారు. వాళ్ళ చెల్లె దూరం అవుతుంది కాబట్టి పోయి కాళ్ళు మొక్కిండు. ప్రస్తుతానికి ఆగింది అది. వీళ్ళందరూ కూడా అపరిచితులు, ఎవరి మైండ్లో అవసరాలు రీత్యా ఇలా కడుపులో కత్తులు పెట్టుకుని కౌలించుకుంటారు ఒకరొకరు. కాబట్టి ఆ కత్తి కుచ్చుకుంటుందా, అది మెత్తని కత్త, కుచ్చుకునే కత్త, విషం పూసిన కత్త అనేది తేలుతుంది అది. రైట్, ఇది మొత్తం మీద కేకే మహేందర్ రెడ్డి గారు క్లియర్ చెప్తా ఉన్నారు. సో కడుపులో కత్తులు పెట్టుకొని కల్వకుట్ల కుటుంబం తెర మీద కనిపిస్తూ ఉంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. సో రాజకీయ అవసరాలు, రాజకీయ మనుగడ, మరి భవిష్యత్తు ఉండాలంటే మాత్రం హరీష్ రావు మరి ఖచ్చితంగా పక్కబాటికి పోయే అవకాశం మీద కనిపిస్తూ ఉంది. సో చూడాలి ఏం జరుగుతుందని చెప్తా ఉన్నారు. దానికి తోడు కాళేశ్వరం విచారణలో మాత్రం ఖచ్చితంగా కేసీఆర్ అయినా, కేటీఆర్ అయినా, హరీష్ రావు అయినా, ఇంకెవరైనా మరి చట్టం ముందు అందరూ అతిథులే, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిందే, అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిందే. సో గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడో ఒక రికార్డులు ఉంటాయి. ఆ రికార్డులను బేస్ చేసుకొని కూడా భవిష్యత్తులో కాళేశ్వరం కమిషన్ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా నిజంగా అవినీతి అక్రమాలకు పాల్పడితే శిక్షకు అర్హులంటూ మహేందర్ రెడ్డి చెప్తా ఉన్నాడు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక 4 రోజుల సమయం ఉన్నది. ఒకరి తర్వాత ఒకరు విచారణకు హాజరు కావాల్సినటువంటి పరిస్థితి నెలకొన్నది. చూద్దాం ఏం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి పెను ప్రమాదాలకు దారి తీయబోతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.